శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఉద్రిక్తత నెలకొంది. ఎరువుల కొరతపై నిరసనగా ధర్నాకు దిగిన మాజీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం జరిగిన ఈ ఘటనలో ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీతారాం తీవ్రస్థాయిలో విమర్శించారు. అనంతరం సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలోని పోలీసులు ధర్నా శిబిరం వద్దకు చేరుకుని సీతారాంను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతు సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగితే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం స్పందించలేదు. ఈరోజు రైల్వే వ్యాగన్ వచ్చింది అని చూసి అక్కడైనా నిరసన తెలియజేస్తే జిల్లా యంత్రాంగం స్పందిస్తారని చెప్పి మేము ఎదుర్కొంటాం. కానీ ఈ పోలీసులు పహారా వల్ల మమ్మల్ని నిలవరించడం మూలంగా ఇవాళ ఆపగలిశారు. కానీ నేను చెప్పాను, ఇవాళ ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా చెప్పాను, మీరు కాదు కదా, మీరు ఎంతమంది వచ్చినా కూడా ఈసారి వచ్చే ఎరువుల్ని అడ్డడం ఎవరి తరం కాదని చెప్పాను. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ రైతులంటే ఎలా కనిపిస్తున్నారు? ఎర్రోళ్ళు అనుకుంటున్నారా? మీరు ఎర్రిబాగులో అనుకుంటున్నారా? రైతులు బురదలో బతికి బురదలోనే మెసిలి వాళ్ళు బురద పిసుకు బతుకుతున్నారు అన్నటువంటి ఆలోచన ఉంది కదా మీకు. రైతు అంటే ఏమిటో చూపిస్తాను నేను. వాడు తెల్లవారితే వేకువజామునం మెడ మీద కాడి వేసుకొని పొలం దున్ని దుక్కు దున్ని ఇవాళ ఇంతవరకు తెచ్చిన తర్వాత అది బతికించుకోవడం కోసం ఈ ఎరువులకి చేయజాపి నానా తంటాలు పడుతున్నారు, నానా అగచాట్లు పడుతున్నారు. ఇదేంటి పరిస్థితి? దీన్ని అరికట్టే విధానమే లేదా? ఆంధ్రాలో వందలాది మంది పోలీసులు వివిధ ప్రాంతాల్లో గస్తీ పెట్టి నన్ను వెళ్ళనివ్వకుండా నిర్బంధించారు. మంచిది, రైట్. ఇవాళ నిర్బంధించారు, రేపు ఎలా నిర్బంధిస్తారో చూస్తాను నేను. ఎన్ని రోజులు నిర్బంధిస్తారో చూస్తాను నేను. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తాం. రైతాంగం